సార్ నా పేరు యాక్చువల్లీ గోపాల్. నాకు ప్యాషన్ ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎప్పుడు ఇంటర్లో ఉన్నప్పటి నుంచే ఉంది సార్ నాకు యాక్చువల్ రావాలని. సో నేను దానికోసమే పేరు మార్చేసుకున్న గోపివాస్ అని. ఓకే. సో నాకు ఇండస్ట్రీ నేమ్ వచ్చేసి గోపివాస్. ఓకే. సో నేను చాలా ట్రై చేస్తున్నాను సార్. పక్క విలేజ్ నుంచి వచ్చిన వాడిని నేను కూడా. వీళ్ళు కూడా చాలా మంది ఉండి ఉంటారు ఇంతకుముందు. అంటే ఇది చేద్దాము అది చేద్దాము ఇది చేద్దాం అనుకుని ఉంటారు, కానీ అసలు ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలియదు చాలా మంది. సో నా మెయిన్ పర్పస్ దీంట్లో జాయిన్ అవ్వడానికి కూడా అదే సార్. ఇక్కడికి వస్తే నలుగురు తెలుస్తారు మనకి, మన థాట్తో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళతో పాటు మనం కొలాబరేట్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవచ్చు, మనకు ఒక రూట్ అంటూ దొరుకుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో వచ్చాను నేను. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు నేను యాక్టింగ్ కోసం ట్రై చేశాను అనుకోండి సార్, అది నాకు దొరకచ్చు దొరకకపోవచ్చు. డైరెక్షన్ కోసం కూడా నేను ట్రై చేసినా కూడా దొరకచ్చు దొరకకపోవచ్చు. అంటే ఆప్షన్ అటు సైడ్ ఉంటుంది, నా సైడ్ ఆప్షన్ ఉండదు సార్. సో నేను అవకాశం కోసం నేను ట్రై చేయాలి నేను. సో నా థాట్ ఏమొచ్చిందంటే, నాకున్న కెపాసిటీలో మినిమం ఐ కెన్ ప్రొడ్యూస్. సో దానివల్ల నాకు ఒక డిఓపి వస్తారు, ఒక యాక్టర్ వస్తారు, ఒక రైటర్ వస్తారు, అందరితో కొలాబరేట్ అవుతాను నేను. సో ఆ పరంగా నేను ఎంటర్ అవుతాను కదా అనే ఉద్దేశంతోనే నాకు ఈ థాట్ వచ్చింది యాక్చువల్లీ. సో మన వాళ్ళు ఎవ్వరు ఉన్నా కూడా మంచి కంటెంట్ ఉండి నాకు ఏమైనా స్క్రిప్ట్ ఇవ్వగలిగితే, నాకు నచ్చితే ఐ కెన్ ప్రొడ్యూస్ మినిమం బడ్జెట్లో. సో దీనివల్ల నేను ప్రామిస్ ఏం చేస్తున్నానంటే, నేను పెద్ద మహా కళాఖండం తీసేసానని నేను చెప్పట్లేదు సార్. అందరు న్యూ కమర్సే కాబట్టి, అందరూ టాలెంట్ కోసం చూస్తున్నారు కాబట్టి, నేను వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి నేను అవకాశం తీసుకుంటాను. దాంట్లో కూడా నేనేమి మీకే ఇచ్చేయట్లేదు, దాంట్లో నాకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి నేను ప్రొసీడ్ అవ్వడానికి నేను ఒక రూట్ ఇస్తున్నాను అంతే. సో మీరు ఎవరైనా డైరెక్షన్ చేయాలనుకున్నా, రైటింగ్ చేయాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు స్టోరీలో. నా నంబర్ వచ్చేసి, నా పేరు గోపివాస్, 7093399285. నాకు వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది గోపి. నాకు బిజినెస్ కూడా ఉంది యాక్చువల్లీ, గోపి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది నా వాట్సాప్ డీపీలో. సో మీరు అక్కడ కూడా నన్ను పింగ్ చేయొచ్చు. నా దగ్గర వచ్చాక ఒక యాక్టర్ వస్తున్నాడు, నేను నా దగ్గర ఇంత బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయడానికి రాకండి బ్రో. మీ ప్యాషన్ని, మీ టాలెంట్ని ప్రూవ్ చేయాలనుకుంటే నా దగ్గర రండి. నేను స్టోరీకి దానికి కావాల్సిన కంటెంట్కి ఏం కావాలని నేను బడ్జెట్ చేస్తాను. బట్ నేను ఒక యాక్టర్కి, ఒక డైరెక్షన్స్కి నేను బడ్జెట్ చేయను. మీ స్టోరీకి ప్లాట్ఫామ్ మీద తీసుకురండి, మీ టాలెంట్ మీ ప్రూవ్ చేసుకోండి అంతే. దానికి కావాల్సిన పుషప్ నేను ఇస్తాను మీకు. అంటే మీ ఓన్ ఛానల్ ఉందా ఏంటి? సార్ నేను ఏమనుకున్నానంటే, నేను యూట్యూబ్ ఛానల్లో నాకు ఒక ఛానల్ ఉంది సార్. నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఎంత బడ్జెట్ అయినా పర్లేదు. ఆ ప్రొడ్యూస్ చేసిన తర్వాత నేను నా యూట్యూబ్ ఛానల్లో అది పెట్టేసుకుంటాను, ఏ కంటెంట్ అయినా. నా ప్లానింగ్ ఏంటంటే సార్, ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్కి, న్యూ కమర్స్కి ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసినా కూడా అది ఒక బ్యాంక్ లాగా అనమాట. నేను ఏం చేసినా కూడా అది దాంట్లో దొరుకుతుంది మనకు. ఎవరి షార్ట్ ఫిల్మ్ అయినా పర్లేదు, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అంటే నాదని కాదు, అది అందరి యూట్యూబ్ ఛానల్ లాగానే ఉంటుంది. అది ఒక బ్యాంక్ అనమాట అంతే. మీరు ఏం చేయాలనుకుంటే అందులో పెట్టేసుకోండి షార్ట్ ఫిల్మ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేశాను, రైటింగ్ చేశాను. నేను యాక్టింగ్ FTIHలో నేర్చుకున్నాను 2021లో. హైదరాబాద్లో అమీర్పేటలో FTI ఉంది కదా సార్, అక్కడ నేర్చుకున్నాను నేను. 21లో నేర్చుకున్నాను. సో నన్ను ఎలా అంటే అలా వాడుకోండి మీరు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్. We are at the end of the Velocity, the whole complete session. This is the last Sunday. Unfortunately, we are ending it, but it is going to be a beginning for the new journey. This is for sure. కొంచెం సినిమా డైలాగ్ లాగా ఉన్నా సరే ఇది నిజం. సో సార్ చెప్పినట్టు there are 3 main things for this agenda, Velocity agenda: networking, confidence, knowledge, and most importantly the knowledge, and to how to begin. So like in my first clip, సో దాంట్లో ఉన్నట్టు మనకి వార్మప్ సెషన్ లాగా ఇది పనిచేసింది చాలా, నో డౌట్. దాంట్లో అంటే నిద్రపోతున్న రైటర్ని లేపి కూర్చోబెట్టి ఇడు అనే కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ సార్, 7,000 is actually nothing for what we gained for the 4 Sundays. And it is also either 1 hour and 2 hours like 7 to 12. And also the agenda, like keeping the class at 7 o'clock. అంటే ఆల్మోస్ట్ ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ టైప్లో ఫస్ట్ షాట్ 7 o'clock అంటే బ్రేక్ ఎప్పుడు ఇస్తారు, ఆ తర్వాత లంచ్ ఎప్పుడు ఉంటుంది, అక్కడి నుంచి మీరు నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ నెక్స్ట్ స్కెడ్యూల్ ఏం చేయాలనే సంగతికి ఒక దీన్ని ఏమంటారు, ఒక ప్రాక్టీస్ సెషన్ లాగా అనిపించింది. సో దిస్ ఈజ్ ఆల్ సూపర్. సో ఈ రకంగా. అండ్ పర్సనలీ వాట్ ఐ గెయిన్డ్ ఇస్ డెఫినెట్లీ ద కాన్ఫిడెన్స్. పర్వాలేదు, మనం రాయొచ్చు, రాసింది కొంచెం నచ్చినా నచ్చకపోయినా నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ తీసుకోవాలని మన చైతన్య వీళ్ళందరం చూసి తగ్గకుండా చేస్తూ ఉంటారు. అమ్మా చేస్తున్నాడు ఇమీడియట్గా. వాళ్ళు కూడా నాకు ఆల్రెడీ తీసి చూపించాడు ఆయన. దట్స్ సెకండ్ వన్ విదిన్ దిస్ 4 Sundays. నాకు అది చూస్తే మైండ్ బ్లాక్ అయింది, అలా చేస్తున్నాడు అసలు ఇంత తక్కువ టైంలో ఏం చేస్తున్నాడు అబ్బా అని. సో నాకు అలాగా సాయి లాంటి చైతన్య లాంటి గ్రూప్లో యాడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను కూడా సో విత్ ఇన్ 4 Sundays లో ఆల్రెడీ 2 షార్ట్ ఫిల్మ్స్ ఆయన తీస్తారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాషన్ అండ్ ఇన్నర్ డ్రైవ్.
అండ్ చాలా మంది ల్యాకింగ్ టీమ్. మనకి ఇక్కడ టీం ఉంది, 50 మంది ఉన్నారు. ఓకే, యా ఇంకా That's also. థ్యాంక్ యూ అండి. That is how I. Thank you so much for this class. అయ్యో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్క్రీన్ ప్లే క్లాస్. ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు స్క్రీన్ ప్లే క్లాసులకి వెళ్ళలేదు. ఏదో ఇంట్లో నేను ఒక్కడనే రాసుకునేవాడిని. అలాగే కొంచెం ఇండస్ట్రీలో టచ్ ఉంది. సో ఫ్రెండ్స్కి వాళ్ళకి రాయడానికి స్క్రీన్ ప్లేకి వాటికి హెల్ప్ చేసేవాడిని. రియల్లీ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నేను ఫస్ట్ డే ముందు రోజు రాత్రి 9:30కి సార్కి కాల్ చేశారు. చేసి ఏముంటుంది సార్ అని అంటే సీన్ గురించే ఉంటుంది, అంతకుమించి ఇంకేం ఉండదు అన్నారు. కానీ బట్ టీమ్ అంతా కొంచెం సెట్ అవుతుంది, తర్వాత ఫ్యూచర్లో చేయడానికి కొంచెం ఒక రూట్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో వచ్చాను. బట్ చూస్తే సీనే కాకుండా స్టోరీ గురించి, రకరకాల స్క్రీన్ ప్లేస్ గురించి అన్ని ఎగ్జాంపుల్స్, అండ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తప్పులు ఏంటి, ఉప్పులు ఏంటి, అండ్ డే టు డే కాన్వర్జేషన్స్, గ్రూప్ డిస్కషన్స్, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే ఒక ట్రైనింగ్ లాగే. సింపుల్గా చెప్పాలంటే ఒక డైరెక్టర్ని కానీ రైటర్ని కానీ కూర్చోబెట్టి ట్రైన్ చేస్తే ఎలా ఉంటుందో స్కూల్, అదే విధంగా ఉంది. ఈ థియరీ క్లాసెస్ చెప్తే నిద్ర వస్తుంది బేసిక్గా. అలాంటి థియరీలు లేకుండా సెమీ థియరీ, సెమీ డిస్కషన్ వల్ల ఏంటంటే స్పార్క్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఓ పక్క నాలెడ్జ్ వస్తుంటుంది. ఆ నాలెడ్జ్ అక్కడికక్కడే టెస్ట్ చేసుకొని, ఓహో మనలో ఇది లోపం, ఓహో ఇది మనం డెవలప్ చేసుకోవాలి, ఓకే నెరేషన్లో ఇవి ఉండాలి అని అక్కడికక్కడే తెలుసుకొని ఒక అంటే 4 Sundaysలో ఎలా అబ్బా అసలు అని అనుకున్నా. కానీ నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆర్గనైజ్ చేసే తీరు, ఇలాగా సెమీ క్లాస్ అండ్ సెమీ ఇంటరాక్షన్ సెషన్ వల్ల 4 Sundaysలో చాలా మటుకు క్రాక్ చేయగలిగారు. చాలా మటుకు వాళ్ళ అంటే మాలో ఉన్న ఎబిలిటీస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, మనం ఇంకా ఏం చేస్తే ఇంకా బెటర్ అవుతాం అన్న విషయాలు చాలా బాగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ 4 సెషన్స్ చాలా బాగా ఉపయోగపడ్డాయి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ అండి. సూర్య గారు బెంగళూరు నుంచి వచ్చారు. సో ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిలిమ్స్. మామూలు బొమ్మలాట గ్రూప్లో కూడా ఉన్నారు అంతకుముందు, బొమ్మలాట కమ్యూనిటీలో 600 గ్రూప్లో కూడా మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ ద బొమ్మలాట కమ్యూనిటీ గ్రూప్ అనమాట. సో ఏదున్నా ఫస్ట్ చాలా అంటే క్లియర్గా, క్రిస్ప్గా, అందంగా గ్రూప్లో అందరికీ చెప్తుంటారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి. యా చెప్పండి. యాక్చువల్గా నాకు స్క్రీన్ రైటింగ్ గురించి ఓవరాల్ ఐడియా ఉంది, కానీ సీన్ రైటింగ్ గురించి అంత ఐడియా లేదు ఇక్కడికి రాకముందు. సో ఇక్కడికి వచ్చాక ఒక బిగ్ పిక్చర్ లాగా సీన్ రైటింగ్ గురించి ఒక బిగ్ పిక్చర్ ఇచ్చినట్టు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కవర్ చేసి చెప్పారు. సో ఆ రకంగా నాకు సీన్ రైటింగ్ గురించి బాగా యూస్ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ మీరు ఏవైతే ప్రామిస్ చేశారో నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ అండ్ నెట్వర్కింగ్, ఆ 3 డెలివర్ చేసినట్టు చేసినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. సో నేను ఇదివరకు ఎప్పుడు రైటింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. సో నాకు అనిపించింది ఏంటంటే మనకి చాలా థాట్స్ ఉంటాయి, అవి ఒక పాత్లో పెట్టడానికి ఈ సెషన్స్ అనేవి చాలా హెల్ప్ అయ్యాయి. మనకి కొన్ని థాట్స్ వచ్చినప్పుడు మనము ఇది చాలా బాగుంది లేదా బాగాలేదు అని చాలా అనుకుంటాము. కానీ అది పక్కన వాడితో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్కి ఆ ఐడియా ఎలా మౌల్డ్ అవుతుంది, అండ్ ఒక విధంగా పేషెన్స్ కూడా నేర్పుతున్నది. లైక్ పీపుల్ స్కిల్స్ కూడా మనకి డెవలప్ అవుతున్నాయి. మనము అనుకునేది చెప్పే ముందు అవతల వాళ్ళది వినాలి, వాళ్ళ ఇన్పుట్స్ ఏంటి, మనకి డిఫరెంట్ సోషల్ స్ట్రాటా నుంచి వచ్చిన పీపుల్ ఆర్ డిఫరెంట్ జాగ్రఫీస్ నుంచి వచ్చిన పీపుల్, కానీ దానివల్ల వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మన ఒక ఐడియా అనుకున్నప్పుడు మనం పెరిగిన వాతావరణంలో మనం ఒకలాగా కన్సీవ్ చేస్తాము, బట్ అది వేరే వాళ్ళకి ఎలా రీచ్ అవ్వచ్చు అని కూడా మనకి కొన్ని ఇన్పుట్స్ వస్తున్నాయి. అండ్ ఇండస్ట్రీ ఇన్సైడర్స్ లైక్ వరుణ్ గారు కానీ, అచ్యుత్ రామరాజు తను ఏడీగా పనిచేసి తను ఇచ్చిన ఇన్పుట్స్, పాలేపు ఆ చిన్న అబ్బాయి లైక్ చిన్నప్పటి నుంచి తను ఎలా అయితే ఒక స్టార్ట్ చేశాడు తన జర్నీ, అది ఒక మోటివేషన్ మనకి ఇస్తుంది. అండ్ మనకి ఈ ఏవైతే క్లాసెస్లో ఇప్పుడు జెర్సీ సీన్ ఉంది, లైక్ ఆ ప్రెషర్ కుక్కర్ సీన్, అది ఇచ్చినప్పుడు కానీ ఆ RRR సీన్లో ఎలా ఓన్లీ నాట్ త్రూ జస్ట్ యాక్టింగ్, మనకి విజువల్గా, సౌండ్గా ఎన్ని రకాలుగా స్టోరీ టెల్లింగ్, లైట్ యూస్ చేసి ఎలా స్టోరీ టెల్లింగ్ అనేది మనము చెప్పచ్చు అనేది, ఇలాంటి కొత్త కొత్త పాయింట్స్ మనం యూజువల్గా సినిమా చూసినప్పుడు జస్ట్ ఆ సీన్ మట్టుకే చూస్తాము. బ్యాక్గ్రౌండ్లో ఇంత ఉంటుందా, ఇంత థాట్ ప్రాసెస్ ఉంటుందా, ఇన్ని విధాలుగా ఆలోచించవచ్చా అనేది ఒక లెర్నింగ్.
ఇలా కూడా ఆలోచిస్తే సీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది నాకు మెయిన్గా ఈ క్లాసెస్ ద్వారా అర్థమైంది. అండ్ మనలాగా ఎవరైతే ఐడియాస్ ఉంటాయి కానీ మనం అన్ని రోజులు మోటివేషన్ ఉండదు, బట్ ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో ఒకళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా సమ్వేర్ మనం ఒక్కొక్కసారి డౌన్లో ఉన్నా మనం కూడా చిన్నగా స్టార్ట్ చేస్తాము, థింక్ చేయడం, వేరే రకంగా ఆలోచించడం. సో అది ఐ థింక్ విల్ హెల్ప్ అస్ ఇన్ ద లాంగ్ రన్. థ్యాంక్ యూ. మూవీ ఇండస్ట్రీ అసలు మనం ఏం చేస్తాం లేదో పక్కన పెడితే నా పర్సనల్ ఒపీనియన్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి. బయట సొసైటీలో నేను చూసిన ప్రకారం సినిమా ఇండస్ట్రీ అంటే పెద్ద జోక్, అంటే జస్ట్ చూడనీకి ఇష్టపడతారు కానీ ఎవరైనా చేర్పియాలన్నా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా కానీ అది పెద్ద జోక్లా కామెడీ చేస్తుండే అన్నట్టు చూస్తారు. నాకు అది అర్థం కాదు. అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అందరూ ఒక హాల్లో కూర్చొని 3 గంటలు వాడు ఏం చేస్తే అది చూస్తాడు, ఏం స్టఫ్ చేస్తే అది చూస్తాడు. వాళ్ళ టైం ఇచ్చి ఫ్యామిలీకి తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి, సో దాన్ని జోక్ అని బయట ఎట్లా అంటారో. సో బేసిక్లీ నేనేం చెప్పాలనుకున్నా అంటే ఇన్స్పైర్ ఏం చేయమో పక్కన పెడితే ఫస్ట్ ఒక పాజిటివిటీ ఉండాలి, పాజిటివ్ ఎనర్జీ ఉండాలి, అప్పుడు ఒక హోప్ ఉంటుంది. సో నాకు ఇక్కడ అది దొరికింది. సో చాలామంది అఫ్కోర్స్ చాలా ప్యాషనేట్ ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఎవరిలో టాలెంట్ ఉందో లేదో వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ స్ట్రగుల్ తోటి, వాళ్ళ జర్నీ తోటి. బట్ నాకేంటంటే పాజిటివ్ ఎనర్జీ, ఓపెన్ మైండ్, ఇంతమంది ఉండి అందరూ ఓన్లీ సినిమా, సో ఇది బాగా నచ్చింది. సో ఇంకా ఇది దాటి అత్తాపూర్ లేకపోతే నా ఇంటికి పోతే నాకే రెస్పెక్ట్ ఉండదు, అంటే ఆ పాజిటివిటీ ఉండదు, జోక్ అయిపోతుంది సినిమా అంటే. సో అది మీ వర్క్షాప్కి వచ్చి చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మీ క్వశ్చన్కి వస్తే ఐ మీన్ ఆయనను చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇఫ్ తెలుగు వాళ్ళు కాకుండా బయట ఎవరైనా హిందీ వాళ్ళు చూస్తే ఆయన డైరెక్టర్ లా కనిపించడు, సినిమా మంచిలా కనిపించడు యాక్చువల్లీ. సో నౌడేస్ ముందు ఉండేదేమో నాకు తెలీదు, బట్ నౌడేస్ ఐ థింక్ స్టోరీ టెల్లింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఆర్ట్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. హూఎవర్ ఈజ్ సేయింగ్ దట్ ఈజ్ సెకండ్, ఇట్స్ నన్ ఆఫ్ ది మ్యాటర్. సో నాకు ఆయన చూసినప్పుడు బేసిక్గా చూసినప్పుడు అంటే ఆయన నేను తక్కువ చేస్తున్నట్టు కాదు, ఫిజికల్ అపియరెన్స్ పరంగా ఆయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం ఇన్నసెంట్ అబ్బాయి, కొంచెం అట్లుంటాడు అనిపిస్తుంది. అసలు తెలుగు వాళ్ళు కాకుండా బయట ఎవరైనా చూస్తే ఆయన సినిమా ఇండస్ట్రీ పర్సన్ అనే తెలియదు. సో అదే ద బ్యూటీ ఆఫ్ స్టోరీ, ద బ్యూటీ ఆఫ్ కంటెంట్, ఆర్ట్ అనేది ఏంటంటే లైక్ హూఎవర్ ఇట్ ఈస్, అతనిలో విషయం ఉంటే ఎవ్రీవన్ వుడ్ లవ్ దెమ్. అదే అంటారు, ఆయన కూడా అదే అన్నారు, సినిమాని మనం ప్రేమిస్తే సినిమా మనల్ని ప్రేమిస్తుంది అని. సో జస్ట్ అందరం అంటే నా పర్సనల్ ఒపీనియన్, వీ నీడ్ టు టెల్ స్టోరీస్ అంతే. వీ నీడ్ టు బి ఎ స్టోరీ టెల్లర్ ఇన్స్పైట్ ఆఫ్ వీ నీడ్ టు బి ఎనీ అదర్ డైరెక్టరా, ప్రొడ్యూసరా. మనం ఒక స్టోరీని మంచిగా ఆయన చెప్పినట్టే స్టోరీని మనం చూపిస్తే అది మనల్ని లోకానికి చూపిస్తుంది. సో నాకు అది లైవ్ ఎగ్జాంపుల్. ఆయన చెప్తే ఆయననే చూసి నేను అది లైవ్ ఎగ్జాంపుల్గా ఫీల్ అయ్యా. ఆయన చెప్తే ఆయన లెక్కనే అంటే ద గాయ్ హూ కమ్స్ ఫ్రమ్ విలేజ్ అండ్ గదర్ అవార్డ్స్ తీసుకోవడం ఇన్ ఫ్రంట్ ఆఫ్ బిగ్ సెలబ్రిటీస్, సీఎం తోటే తీసుకోవడం అనేది దట్స్ హిస్ టాలెంట్. అది స్టోరీ సినిమా తనకి ఇచ్చింది. సో బేసిక్గా నాకు అది అనిపించింది. సో నాకు అది చూసినప్పుడు క్లియర్ కట్ ఆయన చెప్పిందే ఆయనలో కనిపించింది ఆ ఎగ్జాంపుల్. అట్లా రాంబాయి డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాం అనుకుంటాను. అతను చూడడానికి కొంచెం ఫిజికల్గా కొంచెం వీక్గా కనిపించినా కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అతను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను అంత సినిమాకి అంత కనెక్ట్ అవ్వలేదు రాజు వెడ్స్ రాంబాయికి, ఎక్సెప్ట్ దట్ క్లైమాక్స్. కానీ నాకు దానివల్ల ఏమర్థమైందంటే నువ్వు బలంగా ఒకటి నమ్మి నువ్వు బలంగా తీస్తే దాన్ని నచ్చే ఆడియన్స్ ఉంటారు. అది కొంతమంది నచ్చుండకపోవచ్చు, కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, షిట్ అని కూడా పక్కన పడేయచ్చు. బట్ దానికి ఉండే వాల్యూ దానికి ఉంటుంది. ఇట్స్ ఆల్ వాట్ యూ నీడ్ ఈస్ దో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నీ స్టోరీ మీద, నీ కన్విక్షన్ మీద కాన్ఫిడెన్స్ ఉంటే అది ఖచ్చితంగా దాన్ని లవ్ చేసేవాళ్ళు దానికి ఉంటారు ఖచ్చితంగా. అండ్ ఇక్కడికి వచ్చే ముందు నాకేంటంటే క్లారిటీ ఉండేది కాదు అసలు ఇదంతా పాసిబుల్ అయ్యేదా. ఇక్కడ ఏంటంటే ఎక్కడో కార్నర్లో ఉండేది ఆ ప్యాషన్, యాక్టింగ్ అయినా, డైరెక్షన్ అయినా, స్టోరీ రైటింగ్ అయినా కానీ దీన్ని ఎలా ఒక స్ట్రక్చర్ వేలో ఎలా తీసుకెళ్ళాలో ఒక కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. మనం ప్రొడ్యూసర్ని మీట్ అయ్యేది ఎప్పుడు, వాళ్ళకి స్టోరీ చెప్పేది ఎప్పుడు, ఇంత కాంపిటీషన్లో మనం ఎప్పుడు అవుతాం అనేది ఉండేది. బట్ బూడిదలో పోసిన పన్నీరు షార్ట్ ఫిల్మ్ చూశాక నాకు అనిపించింది ఏంటంటే అరే బాబు నువ్వు డ్రీమ్లో కాదు, నువ్వు ముందు ఏదో ఒకటి చూపి,
ఒకటి చేసి నీ పని చూపి, నీ పని నచ్చితే అది తీసుకొస్తుంది మిగతా అదంతా అని నాకు అది ఆ క్లారిటీ చాలా బాగా వచ్చింది ఈ సెషన్స్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నైస్. యాక్చువల్లీ మీ ఇంటర్వ్యూస్కి పెద్ద ఫ్యాన్. ఈ వెలాసిటీ 4 సెషన్ ఈ వర్క్షాప్ ఉందని తెలిసాక అనుకున్నా, అంటే ఇంటర్వ్యూస్లో టెక్నికల్గానే ఉంటాయి మీ ఇంటర్వ్యూస్, రెగ్యులర్గా ఉండకుండా. ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్పేస్తారు కదా, ఇందులో ఏముంటుంది అనుకున్నా, కానీ చాలా దాచారు లోపల. చాలా ఉన్నాయి. ఒకసారి వస్తే బయటికి వెళ్ళబుద్ధి కాదు. చాలా మంచిగా ఉంది, అంటే చాలా టెక్నికల్ నాలెడ్జ్ చాలా పెరిగింది వన్స్ ఇందులో జాయిన్ అయ్యాక. లైక్ 4 weeks బ్యాక్ మేమందరం వాట్సాప్ గ్రూప్లో మా నేమ్స్ ఉన్నాయి. 4 weeks తర్వాత మేము కష్టపడతాం, సినిమా స్క్రీన్ మీద ఉంటాయి మా అందరి నేమ్స్ 50 members. సో డైలాగ్ రైటర్ ఆల్రెడీ ఉన్నారు చూడండి మరి. ఆ కాన్ఫిడెన్స్ మాత్రం బొమ్మలాటకు వచ్చాక పెరిగింది. థ్యాంక్స్ అండి. 4 weeks వర్క్షాప్ గురించి కంటే నేను నా పర్సనల్గా చెప్పదలుచుకున్నాను. అందరు చెప్పినట్టే మీ వల్ల ఒక డైరెక్టర్గా, అంటే అట్లీస్ట్ యూట్యూబ్లో కావచ్చు, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో కావచ్చు, ఒక డైరెక్టర్గా నా పేరు నేను చూసుకుంటాన నమ్మకం అయితే నాకు ఇచ్చారు సార్. నేను అందరి సమక్షంలో అజయ్ సార్ గురించి ఒక విషయం చెప్తాను. స్పెషల్ ఎట్లా అంటే, నేను గత కొన్నేళ్ళుగా మీడియాలో వర్క్ చేస్తున్నాను సార్. నేను రిపోర్టర్గా, న్యూస్ రీడర్గా వర్క్ చేశాను. నేను పీజే న్యూస్లో, జేకిస్తాన్లో న్యూస్ రీడర్గా వర్క్ చేశాను. అక్కడ మార్కెటింగ్ కూడా యూజ్ చేసుకునేటోళ్ళు. నేను ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి సక్సెస్ ఆయన కేఎల్ఎంకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండేది. అయితే కేఎల్ఎం మన అమీర్పేటలో ఓపెన్ చేశారు ఫస్ట్. అక్కడ మాకు ప్రెస్ వాళ్ళకు కొంచెం టైం ఇస్తారనమాట. సార్ వాళ్ళని కలవచ్చు, మీరు ఏమన్నా ఫొటోస్ ఉంటే దిగొచ్చు అన్నట్టు. అట్లా విజయ్ దేవరకొండ, రానా, రాశికన్న, తమన్నా, మన బాలనగర్ వై జంక్షన్ దగ్గర చెన్నై సిల్క్స్ అని చెప్పి ఒక పెద్ద బట్టల షాప్ ఉంటుంది. దానికి మహేష్ బాబు గారు వచ్చారు. అప్పుడు కూడా నేను ఉన్నాను అక్కడ. సార్తో కూడా ఎవరన్నా మాట్లాడాలంటే టైం ఇస్తారన్నమాట. మాకు జూనియర్లను ఉండదు, సీనియర్లు ఉండాలి. సో నేను ఇప్పటివరకు ఇంకా రీసెంట్గా మన దాంట్లో కూడా మన సాయిల్ గారిని కూడా అందరినీ కూడా దగ్గర చూసాను. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎవరితో కూడా ఇప్పటివరకు నేను ఒక సెల్ఫీ తీసుకోలేదు, ఒక ఫోటో నేను దిగలేదు. ఫస్ట్ టైం నా లైఫ్కి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన అజయ్ సార్తో ఒక సెల్ఫీ దిగాలనుకుంటున్నా. సీరియస్ సార్. ఇంతవరకు నేను చాలామంది రామ్ను కూడా, పోతినేని రామును కూడా ఆయన షూటింగ్లో ఉన్నాం మేము. మన జీవికే మాల్ కాదు, ఇక్కడ బంజారాస్లో మాల్ ఉంటుంది. ఆ మాల్లో ఆయనతో దగ్గర 10-15 నిమిషాలు ఉన్నాం మేము. ఓన్లీ మా ఛానల్ వాళ్ళ కాడికి. మా ఛానల్ వాళ్ళందరూ, మా డైరెక్టర్ కూడా, ఎందుకురా నువ్వు బయటకు వెళ్తే ఎవరితోనో ఫోటోలు దిగవు, ఎందుకు సార్, వాళ్ళు ఏదో కష్టపడ్డారు, పైకి వచ్చిండ్రు, చూస్తాం, హ్యాపీ చేస్తాం, వాళ్ళ నా లైఫ్కి అయితే చేసింది లేదు కదా. కానీ మీ వల్ల అయితే ఒక బూస్ట్ అయితే నాకు దొరికింది సార్. దాంతోపాటు టీమ్ మెంబర్స్ అన్నవాళ్ళు చాలామంది సపోర్ట్ ఉన్నారు. సో విత్ యువర్ పర్మిషన్ మీతో సెల్ఫీ. And everyone, very good morning, sir. So I'm very grateful to you, and I have been following your entries more than 2 years. I wanted to do the workshop long back, I couldn't do. I wanted to become a passionate actor, and somehow it was killed. Every time I saw your interview, something sparks me, ignites me. So that's why I chose to come. And if you wanted to understand cinema, come to Bommalata. And the first day when I saw the scene, like Bahubali scene, understanding cinema is far better. My approach is different, perspective is different. So then I started thinking, recollecting, how did that actor do that particular context? What kind of emotion that person has to carry? So then you suggested 3 books, sir. Save the Cat and Screenplay and Story. These 3 books I bought. Okay. I started reading, and I forgot to bring that book, Screenwriting. I bought that book for you, sir. Oh, no. Adventures in Screen Trading. I would like to send it to you, sir. Yeah. So I really understand cinema, and I would like to continue this passion. And thank you so much for this opportunity. Thank you. Thanks everyone. Thank you so much. ఇక్కడికి రాకముందంటే 1 year బ్యాక్ నేను కూడా ఆయనలాగే, మనము మన లైక్ మైండెడ్ పీపుల్ మన చుట్టూ లేదు సరౌండింగ్స్లో, మనం కూడా ఏదైనా ప్రొడక్షన్కి వెళ్ళిపోదాము. సో దాని ద్వారా మనకి అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకోవాలన్న దీంతో ఉన్నా. దాని తర్వాత కమిట్మెంట్స్ తర్వాత ఉండిపోయింది. దాని తర్వాత ఏంద్రా దీనమ్మా ఫ్లాట్గా వెళ్ళిపోతాను లైఫ్, మనం చేయాలనుకునేది ఏది, మనం చేస్తాను ఏది, మన లైఫ్లో ఇంక ఫ్యూచర్ ఇంకెప్పుడన్నా 5 years తర్వాత ఆలోచించుకొని, అరే ఈ రిగ్రెట్ ఉండకూడదు, మనం ట్రై చేయాలనుకున్నాం చేయలేకపోయినామని రిగ్రెట్ ఉండకూడదన్న ఫేస్లో మీ పోస్ట్ చూసా.
దాంట్లో చూసిన తర్వాత నాలెడ్జ్, కాన్ఫిడెన్స్, నెట్వర్క్. మనకి దీనిమ్మ కాన్ఫిడెన్స్ ఉంది, నాలెడ్జ్, నెట్వర్క్ లేదు. ఎట్లా రాని తర్వాత సరే కాల్ చేసి జాయిన్ అయిపోయా. మళ్ళీ జాయిన్ అయ్యేటప్పుడు ఉండింది అంటే లిమిటెడ్ సీట్స్ అన్న తర్వాత దొరుకుతుందో లేదో ఆ పోస్ట్ పెట్టిన రోజే ఇంకా జాయిన్ అయిపోయా. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది, బట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు ఐడియాస్ ఉంటాయి, ఆ ఐడియాస్ని ఒక స్క్రిప్ట్గా ఎలా బిల్డ్ చేయాలనే ఆ ప్రాసెస్ అనేది లేకుండా ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఒక సీన్ని ఎలా చూడడం, చూసే విధానం, ఇప్పటి నుంచి సినిమాలు చూసే విధానం మారింది. ఇంతకుముందు చూస్తున్నాము అదొక ప్యాషన్తో చూస్తున్నాము, డైరెక్టర్ మీద ప్యాషన్, యాక్టర్ మీద ప్యాషన్తో చూస్తున్నాము. కానీ ఒక రైటర్గా ఇప్పుడు పలానా సీన్ చూసేటప్పుడు ఆ సీన్ చూసే విధానం మారింది. ప్లస్ ఇప్పుడు మనకి ఏదైనా ఐడియా ఉంటే మనకి నెట్వర్క్ ఉంది, ప్లస్ టీం ఉన్నారు, నీకు ఒక పర్ఫెక్ట్ ఒక బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే నీకు రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి, కాబట్టి చేయాలనుకుంటే చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది యాక్చువల్లీ యూజ్ అయింది. ఇది ఏదో ఫీడ్బ్యాక్, ఏదో దీన్ని చూసి 10 మంది జాయిన్ అవుతారని కాదు, కానీ నేను నా కైండ్ ఆఫ్ లైఫ్లో ఇంకే రిగ్రెట్ చేయాలనుకుంది చేసేయాలా, మళ్ళీ ఫ్యూచర్లో దాన్ని రిగ్రెట్ పడి ప్రయోజనం లేదు కదా, అంతే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. ఇప్పుడు మనం రూమ్లో కూర్చొని మనం రాసుకునేదే ఆ ప్రాసెస్లో ఉన్నాము, కానీ అవుట్ సైడ్ వరల్డ్లో హౌ పీపుల్ రియాక్ట్ టు అవర్ రైటింగ్, మన రైటింగ్స్కి ఎలా రియాక్ట్ అవుతారు, దీన్ని ఎట్లా నెక్స్ట్ స్టెప్కి ఎలా తీసుకోవాలని ఆల్వేస్ నా మైండ్లో ఉండేదన్నమాట. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అండ్ యాజ్ అ టీమ్ పీపుల్ అందరు చూస్తే, అందరు ప్యాషన్ చూస్తే, నౌ ఐ కెన్ ఫీల్ దట్ ఓకే, సో నేను వాట్ ఎవర్ ఐ హ్యావ్ రిటర్న్ ఐ క్యాన్ మేక్ యూజ్ ఆఫ్ దట్ మై రైటింగ్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఓకే నా విజన్ని నేను ప్రజెంట్ చేయాలనే కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ అజయ్ సార్ more than the process of writing, it's more about like okay, as I could understand the industry lo etla operate avutundi, so how should I prepare myself, నేను ఎలా తయారు చేసుకోవాలి నెక్స్ట్ తీసుకుపోయే స్టెప్స్కి, దానికి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. దట్ వాస్ రియలీ హెల్ప్ఫుల్ సార్, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఎవరితో మాట్లాడినా దే షేర్ దేర్ ప్యాషన్, అండ్ దట్ ఆల్సో ఇన్స్పైర్డ్ మీ మోర్. So it's keep on inspiring me every day. Thank you very much. నేను ఫస్ట్ చూస్తే సారీ టు సే కేఆర్ దోతీలు అవన్నీ వేసుకొని వచ్చి ఇలా కూడా చేస్తారా డైరెక్షన్ అనుకున్నాను నేను. బట్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు కాంటాక్ట్ మీ సార్. యాక్చువల్లీ నేను ప్రొడ్యూస్ చేస్తాను అనగానే తను ఒక 3 పంపించావు కేఆర్, 3 స్క్రిప్ట్స్ ఏమో పంపించారు సార్. దాంట్లో ఒకటి ఫైనలైజ్ ఉంది, మేబీ సండే వరకు అయిపోతుంది అది, డోంట్ వరీ. బట్ డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. స్కిల్స్ కూడా చాలా ఉన్నాయి అసలు. నేను చాలా అబ్జర్వ్ చేశాను అబ్బాయి దగ్గర 1 వీక్ నుంచి. ఆయన అప్పటి నుంచి నాకు కంటిన్యూస్గా ఆయన నాతో ఫాలోఅప్లోనే ఉన్నాడు ఈ 4 వీక్స్. మధ్యలో నేను 2 సండేస్ కూడా మిస్ అయ్యాను. ఆయన కూడా ఫాలో అయ్యి నాకు కొత్త స్టోరీస్. మళ్ళీ నేను చెప్పాను నాకు ఇలాంటివి కాదు, ఇంకా నేను లైన్స్ చెప్తాను దాని మీద రాయి అది అంటూ కూడా టప్ప నేను చేసేస్తాను. నేను 3-4 లైన్స్ చెప్పాను ఆయన కాన్సెప్ట్. బేసిక్గా అన్నాడు సార్ ఈ ట్రెండ్కి నచ్చే అసలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది కాన్సెప్ట్ చెప్పాను ఆయనకి. అసలు టకా రెస్పాండ్ అవుతున్నాడు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఫస్ట్ పర్సన్ సార్ యాక్చువల్లీ ప్యాషనేట్ అనమాట. థ్యాంక్ యూ. నాకు పంపించాడు సార్. అవునా? ఓకే. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాట్ ఓన్లీ ఫర్ వెలాసిటీ 4, అంతకుముందు మీరు యూట్యూబ్ ఛానల్ బొమ్మలాట అందులో రెగ్యులర్ ఫాలో అయ్యాను, చాలా నాలెడ్జ్ వచ్చింది. దాని నుంచి మీ ఇన్స్టా నుంచి తెలిసి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అసలు అంటే సినిమా చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది నాకు. మామూలుగా ఇంతకుముందు ఆడియన్ లాగా ఎంజాయ్ చేసేటవన్నీ, ఇప్పుడు ఓకే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, డైరెక్టర్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగింది. సో యాక్చువల్గా నా గోలు యాక్టర్ కావాలని. యాక్చువల్ నా పేరు రాంగోపాల్ రెడ్డి, నా నెంబర్ 77900550. యాక్చువల్ నాకు స్టేజ్ పేరు అందుకని. సో నేను దేవదాస్ కనకాల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నాను. తర్వాత సంహార థియేటర్ వర్క్షాప్లో నేర్చుకున్నాను. తర్వాత యాక్టర్గా స్క్రీన్ రైటింగ్ మీద కూడా కొద్దిగా గ్రిప్ ఉంటే బాగుంటుందని మీ దగ్గరికి వచ్చాను. సో ఇక్కడికి వచ్చాక చాలామంది పరిచయం అయ్యారు. ఈవెన్ చైతన్య, తర్వాత దినేష్. ఒక ఐడియా అనుకుంటే ఎంత హెల్ప్ చేస్తారు అంటే సెల్ఫ్లెస్గా ఇంతమంది ఉన్నారు, సో ఒకటి చేయొచ్చు, ముందరికి వెళ్ళొచ్చు అని. తర్వాత సార్ మీ దగ్గర మెయిన్ నేను గెయిన్ అయింది ఏంటంటే నాట్ ఓన్లీ నాలెడ్జ్, మోటివేషన్ మెయిన్. మీరు సరే అడిగేయండి, ఫస్ట్ అడిగేస్తుంటే ముందరికి వెళ్తారు. ఇది చాలా నచ్చింది సార్ నాకు. ఎందుకంటే మనం రాయడమే బాహుబలి రాయాలని ఆలోచిస్తాము, బట్ చిన్న స్టెప్స్ అనేది. ప్లస్ ప్రతి సండే ఒక గెస్ట్ని తీసుకొచ్చారు. ఆ గెస్ట్ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్స్, సైక్ సిద్ధార్థ్ డైరెక్టర్ వచ్చారు, మన రాజువేస్ రాంబాయ్ డైరెక్టర్ వచ్చారు. సో
మలాంటి కామన్ పర్సనే వచ్చారు వాళ్ళు. సో ఎలా వాళ్ళ జర్నీ ఎలా ఉందని వాళ్ళు షేర్ చేశారు, వాళ్ళు క్వశ్చన్ అండ్ ఆన్సర్కి ఆన్సర్ చేశారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్. సో అలా మూవ్ అవుతూ ఉంటాం. సో మోర్ ఓవర్ టీం చాలా మంచి టీం ఉన్నారు. అంటే మనం ఒకటే కాదు, పిచ్చోళ్ళు చాలా మంది ఉన్నారు అని ఒకటి అర్థమైంది. అంటే సెల్ఫ్లెస్గా హెల్ప్ చేస్తున్నారు. మొన్న పాపం చైతన్య ఒక కాన్సెప్ట్ అనుకున్నాడు, నన్ను యాక్టర్గా పిలిచాడు, వెళ్ళిపోయాను. తర్వాత పాపం దినేష్ అయితే వాళ్ళ లొకేషన్కి వెళ్ళాము, తను మొత్తం చూసుకున్నాడు. ఆశీష్, ఈశ్వరు కెమెరా హ్యాండిల్ చేసి. సో ఒక టీం మనం ఏదన్నా అనుకుంటే చేయొచ్చు అని ఒక టీం ఒకటి అయ్యింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా జోవియల్గా ఉండడానికి రీజన్ ఏంటంటే, చాలాసార్లు ఇండస్ట్రీ ఎందుకురా బాబు తలకాయ నొప్పి అని వదిలేస్తే ఆ మర్చిపోయిన రోజే ఇంకెక్కువ థాట్స్ వస్తున్నాయి. అయితే డైరెక్షన్ మరీ ప్రెషర్ అవుతుంది, ఏంద్రా బాబు వదిలేద్దాము అంటే డైరెక్షన్ మీద ఇంకెక్కువ థాట్స్ వస్తున్నాయి. ఓహో మనం దీనికోసం పుట్టామేమో ఆర్ట్ సైడే అని, ఇంకా మనం ఏం చేసినా ఇంట్లో ఉంటామని క్లారిటీ వచ్చేసింది. ఈ టీం కాకపోతే ఇంకో టీము క్లారిటీ వచ్చింది కాబట్టి నేను ఫుల్ జోవియల్. ఈ సినిమా కాకపోతే మన షార్ట్ ఫిల్మ్ కాకపోతే సాంగ్స్ ఏదైనా రెడీ. సో ఇక్కడ వచ్చినాక ఏమైందంటే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం నా సైడ్ నుంచి బూస్ట్ ఇచ్చా, వాళ్ళ నుంచి నేను ఎనర్జీ తీసుకున్నా. సో టీం వచ్చింది, ఐఎమ్ సాటిస్ఫైడ్. కొంచెం భయం ఉంటే స్టార్టింగ్ కనెక్ట్ అవుతామా అవ్వమా అని, బట్ అందరూ సినిమా పిక్చర్లు కాబట్టి కనెక్ట్ అయిపోయారు. థ్యాంక్ యూ. కర్నూలు నుంచి వస్తున్నాను, రాయచూర్ డిస్టిక్. నేను సార్ క్లాసెస్ డైలీ వింటుంటాను. బట్ నాకు ఒక స్క్రిప్ట్ వచ్చిందనా, అది ఒక 15 పేజ్ రఫ్గా రాసుకున్నా. బట్ దాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలియక సార్ క్లాస్ చాలా విని వర్క్షాప్ విని వెళ్దామని వచ్చా. బట్ ఇప్పుడు ఇదే సడన్లీ ఎగ్జామ్ ఉంది, ఇప్పుడే ఇది మరి మిస్ అయితే మరి రాదని వచ్చాను. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మీకు? రేపు ఉంది. రేపు ఉందా? చూడండి, రేపు పొద్దున్న సాయిలు కంపాటి లాగా. మీ పేరేంటన్నారా? ఉదయ్ కుమార్ సార్. ఉదయ్ కుమార్. సో ఆయనకి ఏమైనా హెల్ప్ చేయండి. ఆయన కొంచెం అసలు మాట్లాడట్లేదు పాపం. ఆయన లోపల ఏం కాదు ఉందో ఎవరికి తెలియదు. కొంచెం మీరే కొంచెం చదువు తీసుకుని కొంచెం. ఫస్ట్ సిద్ధార్థ రెడ్డి సార్ డైరెక్టర్, వరుణ్ రెడ్డి. ఆయన స్టోరీ అంటే మనం ఎలా రాయాలో వెళ్ళదని ఒక ఇది ఉంటుంది. మరి వాళ్ళు చెప్పగానే బిజీ కదా స్టోరీ రాయడం అని అనిపించింది మైండ్ సెట్కి. అది ఒక ఇదే అనిపించింది. ఓకే సార్ ఎవ్రీడే క్లాస్ వింటాం మేము మా ఫ్రెండ్స్. ఎవ్రీడే ప్రతి పాడ్కాస్ట్ వింటుంటాం. దానిలో లర్నింగ్ మా ఫ్రెండ్స్ మేమే డిస్కస్ చేస్తుంటాం, ఇలా పాయింట్ ఇలా అంటే. ఇంకా ఒక వర్క్షాప్ ఉంటే ఇక మా ఫ్రెండ్స్ రాలేదు, ఇంకా నేను కంపల్సరీ వెళ్ళాలి, మరి షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలి మనం అనేసి ఇంకా సార్ని వచ్చేసారు. ఓకే, చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఒక్కో రోజు నేను ఒక్కో గ్రూప్లో కూర్చున్నా సార్. నేను అందరితోనే కూర్చున్నా. నేను అనుకున్నా అంటే ఏదో వచ్చేట్లే టైం పాస్ అనుకున్నా, కానీ సార్ నేను సీరియస్గా సిన్సియర్గా చెప్తున్నా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మ్యాటర్ ఉంది సార్. ప్రతి ఒక్కరి దగ్గర మ్యాటర్ ఉంది. కొంతమంది ఇప్పుడు మనోడు లాగా బయటికి చెప్పలేరు, కానీ ఉంది. మనోడు వెంకటేష్ ఇందాక మేము మార్నింగ్ సెషన్లో చూసాం, మనోడు ఒక సినిమా చూపించిండు. మనోడు యాక్టింగ్ హ్యాట్సప్ సార్. అంటే నాట్ ఓన్లీ ఇక్కడ అన్న కానీ మా అన్న కానీ చాలా మంది ఉన్నారు సార్. అంటే ప్రతి ఒక్కరు, నాకు అందరు పేర్లు గుర్తులేవు నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు అన్న వంశీ అన్న కానీ చాలా అంటే చాలా ఫ్యాషన్ తోడుతున్నారు సార్. మా ఫ్యాషన్కు మీరు ఒక బేస్మెంట్ అయితే వేస్తారు సార్. ఇక పిల్లర్స్ సెల్లార్ వేసుకుంటాం లేదన్నా బేస్మెంట్ అయితే అరచి చేస్తాం. చాలా బుక్స్ చెప్తారు సార్. అంటే ఇంతకు సేమ్ ఉదయం చెప్పినట్టే రఫ్గా మేము ఒకటి రాసుకున్నప్పుడు దాన్ని ఎటు తీసుకుపోవాలి, ఎట్లా దాన్ని కంప్లీట్ చేయాలి, ఊ వేర్ వెన్ అంటే ఒక ఇచ్చింది సార్. చెప్తున్నా కానీ నాకు మాటలు వస్తలేవు కానీ సరిగ్గా ఒకటి ఇచ్చేది సార్. అంటే కాన్ఫిడెంట్ చెప్తున్నాను సార్. ఖచ్చితంగా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద నా పేరు నేను చూసుకుంటాను సార్. ఖచ్చితంగా చూసుకుంటాను. హాయ్ సార్, దిస్ ఈజ్ జ్వల్. ఇక్కడ టీం అందరికీ ఇంతమందిని ఒక వెల్ ప్యాషన్తో ఉన్న మందిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ కనెక్షన్ పాయింట్ అంటే కనెక్టింగ్ పాయింట్ అంటే ఇది మనం టాలెంట్ కనెక్షన్ చేస్తున్నాం. ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి ఇంత డిస్కస్ చేస్తున్నాం అంటే అది ఒక నాలెడ్జ్ గెయినింగ్ ప్లస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గెయినింగ్. సో వెన్ కమ్స్ టు మై 4 Sundays నేను చాలా బాగా నేర్చుకున్నా. అంటే ఇంతకుముందు ఏమవుతుందంటే నేను ఏమైనా సీన్స్ కానీ ఏమైనా స్టోరీస్ అట్లా రాసుకుంటే నేను చాలా కాస్ట్లీ బుక్లో రాసుకుంటాను.
ఏదైతే ఇప్పుడు ఏమైనా నోట్స్ ఉంటే చాలా కాస్ట్లీది కొనుక్కొని రాసుకుంటా, ఎందుకంటే నా ఐడియాకి అంత వాల్యుబుల్ ఇస్తా. ఏమైనా డైలాగ్ రాసుకున్నా సరే స్పెసిఫిక్ నోట్బుక్స్, కాస్ట్లీ నోట్బుక్స్లో పెట్టి రాసుకుంటా. అయితే రాసేటప్పుడు కూడా కొన్ని బ్లాకింగ్ ఉంటుంది, బ్లాకింగ్ స్టేజింగ్ కొన్ని ఉంటుంది, స్టక్ అవుతాను. అది క్లియర్గానే నేను చాలా చూస్తున్నా. అయితే అప్పుడు నాకు ఈ క్లాసెస్ దొరికింది. అయితే ఇందులో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ క్లాస్లో నేను చాలా బాగా నేర్చుకుని దాని మీద హోంవర్క్ చేశాను. మీరు ఇచ్చారు కదా ఒక యాడ్ షూట్, దాని మీద చేశాను, ఒక యాడ్ షూట్ మీద చేశాను. నాకు క్లారిటీగా షార్ట్ డివిజన్ ఎట్లా చేయాలి అవన్నీ తెలిసినాయి అన్నమాట. సో ఫస్ట్ సెషన్లోనే చాలా బాగా అర్థమైంది. అయితే ఒక సీన్ ఏమైనా బిల్డ్ చేసినప్పుడు ఎలా ఓపెనింగ్ చేయాలి, ఎలా క్లోజింగ్ చేయాలి, ఎలా ఎండింగ్ చేయాలి, మిడ్ ఎట్లా ఉన్నది, ఒక సీన్లో ఒక సీనే ఒక సినిమా లెక్క ఉండాలని అర్థమైంది నాకు అది. అయితే అబ్జర్వేషన్, ఒక మూవీని ఎట్లా అబ్జర్వ్ చేయాలి, ఒక్కొక్క సీన్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి, అసలు కనెక్టింగ్ పాయింట్ ఎట్లా చేయాలి, క్లైమాక్స్కి ఎండ్కి స్టార్టింగ్కి ఎట్లా లింకప్ చేయాలి, అవన్నీ నాకు కొద్ది క్లారిటీగా అర్థమైంది. సెకండ్ క్లాస్లో కూడా చాలా థర్డ్ క్లాస్ వెరీ ఇంపార్టెంట్ క్లాస్. ఒక క్యారెక్టరైజేషన్ ఉంటే ఒక క్యారెక్టరైజేషన్ ఎట్లా డెవలప్ చేయాలి అనేది చాలా నేర్చుకున్నా. అంటే ఒక నోట్బుక్లో రాసి ఒక పర్సన్ ఏంది, ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, అండ్ ఫ్యామిలీ ఏంది, స్ట్రక్చర్ ఏంది, ఆ స్ట్రక్చరల్ విధంగా మంచి ఒక క్యారెక్టరైజేషన్ డెవలప్మెంట్ కోసం చాలా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు ఇది ఒక ప్రాక్టికల్ సినారియో లెక్క, అంటే బూస్టింగ్, ఒక ఇంటర్వ్యూ టైప్ బూస్టింగ్. ఇంకొకటి చాలామంది ఫ్రెండ్స్ అయితే కలిశారు, ఫ్యూచర్లో వీళ్ళతో వర్క్ చేసే అవకాశం. ఇంకొకటి ఏంటంటే, నా గురించి చెప్పాలంటే నేను బేసికలీ థియేటర్ ఆర్టిస్ట్. నేను 7 years బ్యాక్ థియేటర్ ప్లేస్ చేశాను, ఒక 8 plays చేశాను. ఫినిక్స్లో, రవీంద్ర భారతిలో ఒక 2-3 స్కూల్ షోస్ వెళ్ళాను. షార్ట్ ఫిలిం 7 years బ్యాకే షార్ట్ ఫిలిం చేశాను. అప్పుడు బాగా 3 lakhs అట్లా మా ఫ్రెండ్స్ అట్లా ఖర్చు అయింది. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. లక్కీలీ ఏంటంటే నేను 3 లీడ్ రోల్గా చేశాను, 3 movies. కాకపోతే ఏంటంటే అది వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళ ఇష్యూ వల్ల జర్నీ కంటిన్యూ అవుతుంది. నేను కూడా ఏదైనా ఒక 2 movies డైరెక్షన్ చేయాలి, ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి, అంటే సెల్ఫ్ మూవీగా, దాని మీద ప్యాషనేటెడ్గా ఉన్నా. అంటే ఇప్పుడు మేము మా ప్రోడక్ట్ ఏమైనా తీసుకొస్తే మీరు దానికి హెల్ప్ చేయాలి సార్. చూద్దాం. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కంటెంట్. అంతే కంటెంట్. మన కంటెంట్ ఇస్తే అంటే ఇప్పుడు తీయడం పక్కకు పెడితే దానికి మార్కెటింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రీచ్ చేయడం, అక్కడ మీ హెల్ప్ కావాలి సార్ మీరు ప్రోడక్ట్తో వస్తే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ క్లాస్లో మాత్రం చాలా బాగా నేర్చుకున్నాను, ఫ్రెండ్స్ మాత్రం కలిశారు. థ్యాంక్ యూ అండి. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళందరి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా వస్తుంది. సేమ్ కేసు నాది కూడా. కాకపోతే తెలుగు కొంచెం సరిగ్గా రావాలంటే నేనేం చేస్తానంటే మామూలుగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటాను. బట్ స్క్రీన్ రైటింగ్కి సంబంధించి కొంచెం తెలుగు బాగా రావాలంటే లిటరేచర్ మామూలుగా ఏదైనా సజెస్ట్ చేస్తారా? కొంచెం డైలాగ్, కొంచెం మీరు రాసిన డైలాగ్ మీకే నచ్చాలంటే ఎనీ టిప్స్ ఆన్ దట్? డైలాగ్ అంటే ఫీడ్బ్యాక్ బెస్ట్ అండి. మీరు ఇప్పుడు ఇంకోటి, తెలుగు వస్తేనే తెలుగు అలా అని కాదు. ఇప్పుడు చూడండి, సందీప్ వంగ కూడా అంత తెలుగు ఏం రాదు. ఇప్పుడు ఆయన త్రివిక్రమ్ గారిని చూసి ఆయనతో పోలిస్తే నేను నథింగ్, ఆయన ఒక రేంజ్, నాకు అంత తెలుగు రాదని కూడా ఒకసారి ఓపెన్గా చెప్పాడు ఆయన. సందీప్ వంగ గారి దాంట్లో ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు క్యారెక్టర్స్, ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ అది. ఆయన చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా అలాంటి బ్యాక్గ్రౌండే, కొంచెం రిచ్ సెటప్ ఇది. సో అక్కడ వాళ్ళు తెలుగు మాట్లాడినా బాగోదు. సో వస్తే మంచిదే, రాకపోయినా దట్ విల్ బి యువర్ ఫ్లేవర్ విచ్ కనెక్ట్స్ టు సంబడి ఎల్స్. ఇప్పుడు మీరు ఇప్పుడు బట్టల షాప్కి వెళ్ళారు, మీకు ఏదో బ్లూ ఇష్టం, బ్లూ కలర్లో ఏవో రకరకాలలో తీసుకున్నారు, ఇంకోటి ఏదో తీసుకున్నారు, ఎల్లో ఉంది, మీకు అనిపించవచ్చు ఎల్లో ఎవడు తీసుకుంటాడు రా బుద్ధున్నాడు అనిపించవచ్చు, కానీ మీ ఒపీనియన్. ఎల్లో అనేది అక్కడ పెట్టాడంటే ఎల్లోకి ఆ కలర్ కూడా కస్టమర్ ఉంటాడనే కదా. సో అది కూడా సేల్ అవుద్ది. అలాగా మీలో ఏది ఉందో దానికి కస్టమర్ బేస్ ఉంటారు. అండ్ ఇంకోటి, తెలుగు పర్టికులర్గా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అంతకుముందు సెషన్లో రాజన్ పీటీఎస్కి అని ఒక ఆయన వచ్చారు, మా ఫ్రెండ్. ఆయన ఒక లిస్ట్ అవుట్ చేశారు, తెలుగు బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఒక ఆర్టికల్ లాగా రాశారు. నేను అది గ్రూప్లో పెడతాను, ఆ బుక్స్ చదివితే మీకు చాలా. సార్, మీకు డైరెక్షన్ అనే పురుగు ఇంకా కొట్టలేదని అన్నారు కదా సార్, కానీ మీరు డైరెక్ట్ చేస్తే చూడాలని నాకు ఉంది. అది ఆ పురుగు ఎప్పుడులో కొట్టచ్చు? నాకు తెలియదు అది. ఇట్స్ ఆల్ అబౌట్
ఐ గో విత్ ద ఫ్లో అండి. ఐ జస్ట్ ఫాలో మై జాయ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రస్తుతం ఇందులో ఉంది, ఐఎమ్ పర్సూయింగ్ దట్. రేపు అది అందులో ఉంటే వెళ్తుంది అంతే. మరీ సీరియస్గా తీసుకోండి లైఫ్ని. కానీ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యువర్ డైరెక్షన్ సార్. చూద్దాం. ఫ్యూచర్లో ఏదైనా స్క్రిప్ట్ రాసుకున్నా, ఏదైనా షార్ట్ ఫిల్మ్ అయినా లేదా ఫ్యూచర్ ఫిల్మ్ అయినా, మేము తర్వాత వచ్చి మీకు చెప్పి మీ సజెషన్ తీసుకోవచ్చు. అది మెంటర్షిప్ తీసుకోవచ్చు. పెయిడ్ ఫీడ్బ్యాక్. ఓకే ఓకే యా ఓకే. మేము కథలు వినటం, అదే మామూలుగా కథలు వినటం అనేది ఇప్పుడు ఆల్రెడీ మేము ఒకటి తీస్తున్నాం. ఓకే. యాజ్ బొమ్మలాట్ ప్రొడక్షన్. అది అయితే కానీ మేము నెక్స్ట్ దానికి వెళ్ళాం. అందుకు మేము ఇప్పుడేం విన్నాం. ఆల్రెడీ మన స్టూడెంటే ఒక ఆయన డైరెక్ట్ చేస్తున్నాం బొమ్మలాట. ఓకే ఓకే సార్. సార్ ఇప్పటివరకు మా ఫీడ్బ్యాక్ చెప్పాం కదా, 4 వెలాసిటీస్ అయ్యాయి కదా. 4th వెలాసిటీ బ్యాచ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే ఇక్కడ చాలామంది చాలా సీరియస్గా ఉంటున్నారు. డే వన్లోనే కొంచెం సీరియస్గా ఉన్నారు. అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు మరీనే. అంటే అది కనిపించింది చాలామందిలో. తర్వాత ఐ గేవ్ ఫీడ్బ్యాక్ ఆల్సో ఫర్ దమ్ ఇండివిజువల్లీ. కొంచెం తర్వాత నుంచి బాగానే ఉన్నారు. యా, ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్ అంతే. యా యా. we are aspirants, right? So జనరల్గా పీపుల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే వాట్ ఆర్ ద కరెక్ట్ ప్రొసీజర్స్? మీరు వేరే వీడియోలో చెప్తున్నారు, మళ్ళీ ఆ ఎటికెట్ చెప్పండి. ప్లస్ వీఆర్ నాట్ గోయింగ్ టు, అంటే మీరు మీ పేరు యూజ్ చేస్తాం అని అనట్లేదు, బట్ మాకు ఒక జనరల్ నాలెడ్జ్ ఇస్తే హెల్ప్ అవుతుంది కదా అప్రోచ్ అవ్వడానికి పీపుల్ని. ఒకటండి, డైరెక్ట్ అప్రోచ్ అంటే ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళటం అనేది ఒకటి. ఓకే. సో గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్ మీరు పీపుల్ మీడియా అని కొట్టినా, మైత్రి కొట్టినా వాళ్ళ ఆఫీస్ వస్తుంది. డైరెక్ట్గా వెళ్ళి అప్రోచ్ అవటం. ఎలాగానే ఇన్వైట్ ఇస్తారా, ఏమీ చేయరు. ఓకే, బట్ మీరు 2-3 సార్లు వెళ్తుంటే ఓకే హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ దిస్ అని అర్థం అవుతుంది వాళ్ళకి. మేబీ పలానా రోజుని వస్తారో ఏదైనా కాంటాక్ట్ అవ్వచ్చు. అలా జనరేట్ చేసుకోవటం ఒకటి. ఇంకోటి నేను అనేది బెస్ట్ వే ఈజ్ డూ వాట్ యూ కెన్ ఫ్రమ్ వేర్ యు ఆర్ విత్ వాట్ యూ హ్యావ్. మీ చేతిలో ఇప్పుడు ఏముంది? ఒక టీం ఉంది. మీ చేతిలో ఒక ఐడియా ఉంది. మీ చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఈ చాలు. మీరు మొదలు పెడితే అందులోంచి అన్నీ వచ్చేస్తాయి. అది చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు దీపక్ రెడ్డి ఉన్నాడండి, ఆయన మనసా నమహ అని ఏదో తీసాడు, ఒక చిన్న 16 minute షార్ట్ ఫిలిం. అది చూసి సుకుమార్ గారు పిలిచారు, మైత్రి వాళ్ళు పిలిచారు. ఇప్పుడు ఆయన ధ్రువ్ విక్రమ్తో సినిమా తీస్తున్నాడు. ఆయన ఒక చిన్న షార్ట్ ఫిలిం. ఆయనకి ముందు నెట్వర్క్ ఏం లేదా? సో మీ దాంట్లో మీద ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆర్గానిక్ వే ఆఫ్ అప్రోచింగ్. వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా. దట్ ఈస్ ద బెస్ట్ వే అంటున్నాను. అండ్ ఇంకోటి, మీరు షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటే తెలియకుండా నెట్వర్క్ పెరుగుతుంది. మీకు ఒక యాక్టర్ పరిచయం అవుతారు, ఆ యాక్టర్కి ఎవరో ఇంకొకరు తెలిసి ఉండొచ్చు, ఇంకో ప్రొడ్యూసర్ ఎక్కడితో కనెక్ట్ అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ మైక్రో ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటే తెలియకుండా నెట్వర్క్ పెరుగుతుంది. 6 degrees ఆఫ్ సెపరేషన్ అంటారు కదా, ఐడియా ఉందా? సో అలాగా 6 degreesలో ఎవరినైనా కలిసేయచ్చు మీరు. నరేషన్ ముందు అంటే దాని గురించి ఏమైనా ఎటికెట్ చెప్తున్నారు? మీరు లాస్ట్ టైం ఏదో వీడియోలో చెప్పారని ట్రై చేశారు. చాలా చెప్పాను ఇవాళ. ఓకే రైట్. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ టైమ్. ఓకే. ఇక్కడ అందరు ఫ్యూచర్ డైరెక్టర్స్ అండ్ ఫ్యూచర్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. సో ఐఎమ్ వన్ హూ వర్కింగ్ ఇన్ ఆహా కరెంట్లీ రైట్ నౌ. ప్రీవియస్లీ ఐ వర్క్డ్ మారేమా మూవీ అసిస్టెంట్ డైరెక్టర్. ఇప్పుడు కూడా వేరే డైరెక్టర్స్తో కొలాబ్లో ఉన్నాను, రైటింగ్ సైడ్ అండ్ ఎడిటింగ్ ఆల్సో. ఆహాలో మీరు చేస్తున్నారు ఇప్పుడు? యా, ఎడిటర్ రైట్ నౌ. ఓకే. సో మై క్వశ్చన్ ఈజ్ డెబ్యూ డైరెక్టర్స్. ఎవ్రీ వన్ హ్యాస్ ఫేవరెట్ జానర్ ఒకటి ఉంటుంది. సో ఇప్పుడున్న ఇండస్ట్రీ పరంగా మీ పర్స్పెక్టివ్లో ఒక డెబ్యూ డైరెక్టర్ ఈ జానర్తో వెళ్తే సక్సెస్ అవుతాడు? అలా ఈజియెస్ట్ లో హ్యాంగింగ్ ఫ్రూట్ థ్రిల్లర్ ఎవరికి చెప్పినా గ్రీన్ లైట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే. ఎందుకంటే థ్రిల్లర్ చెప్పినప్పుడు రిక్షా ఓడు, బెంజ్ కార్ ఓడు ఇద్దరు ఒకటే. ఓకే. ఎందుకంటే అప్పుడు ఆడు ఎలా వెళ్తాడు సార్, కరెక్ట్గా అక్కడ ఏమవుతుందంటే అనగానే ఎవరైనా ఒకేలా వింటారు. మీరు అర్జున్ రెడ్డి చెప్తే అందరూ ఒకేలా వినలేకపోవచ్చు ఇంకోటి చెప్తే. సో బిగినర్స్కి బెస్ట్ వే టు యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ థ్రిల్లర్తో వెళ్తే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయి. That's it. Thank you, sir. Thank you so much. It's a wonderful opportunity for me. Thank you, sir. Thank you.
థ్యాంక్ యూ.